ఓట్ల తొలగింపు అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి హైకోర్టులో కేసులు వేయనున్నట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ మేరకు రేపే న్యాయ పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలో 75,000 ఓట్లను ఫారం 7 ద్వారా తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబుతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఆయన విజ్ఞాపన పత్రం సమర్పించారు. తెలంగాణ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని గుర్తు చేసిన అయ్యన్న ఏపీలోనూ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపునకు ప్రయత్నించిన వైకాపా వ్యక్తుల ఫోటోలతో సహా ఆయన ఆధారాలు బయటపెట్టారు. ఈసీ తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమణమ్మ సుకల ఈమె మా నర్సీపట్నం మండల ప్రెసిడెంట్, మాకు ఇంపార్టెంట్ లీడరు. ఆవిడ ఓటు కూడా తొలగించమని పెట్టారు. తొలగించమని పెట్టింది ఎవరు? ఈ కింద స్వామి ఫోటోతో సహా వచ్చింది ఆధారం. అలాగే ఇతను అడిగారు అప్పలనాయుడు, ఇతను మా నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్, 3 నియోజకవర్గాల చైర్మన్ ఇతను ఒక ఇంపార్టెంట్ లీడరు. ఇంచుమించి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మనుషులు అందరూ కూడా అతను ఓటు కూడా తొలగించమని పెట్టారు. ఇది తొలగించమని ఎవరు పెట్టారు? ఈ అస్సాం పెట్టారు. ఇతని పేరేంటి? రాయపిరెడ్డి వరాల బాబు, బూత్ కన్వీనర్ ఐఆర్సీ పార్టీ. అతని ఫోటో. ఇంత ఎవిడెన్స్, గవర్నమెంట్ ఎవిడెన్స్ ఇది. ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు నేను నా నర్సీపట్నం నియోజకవర్గం తరఫున మరి హైకోర్టులో కూడా దీని మీద కేసు పెట్టాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే లాయర్తో మాట్లాడాను. ఉదయం హైకోర్టులో ఈ కేసు కూడా ఫైల్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా హైకోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యాయస్థానం కూడా దీని మీద స్పందించి మా హక్కుని కాపాడడం కోసం న్యాయస్థానం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను.